వీళ్ళకి క్రమశిక్షణ ఎలా నేర్పించాలో తెలియడం లేదే. రే ఏం జరుగుతోందిరా ఇక్కడ? రే అందరూ ఇలా రండిరా. రే పాఠాలు బలించే సమయం అయ్యింది, రండిరా. రే స్వామీజీ చూసారంటే పొరకు వచ్చినట్టు ఊగిపోతారు, రండిరా. కొత్తగా చేరిన బాలనట్లు కూడా నన్ను చూస్తే భయం భక్తి లేవు. ఏం జీవితం రా బాబు ఇది. ఒరే బలరా, ఏమిటి వెంకన్న? ఏమిటి గుడ్డ పీలికలు? గుడ్డ పీలికలు కాదు, గోచీలు. ఎందుకు ఇన్ని గోచీలు? రోజుకు ఒక్కొక్కటి చప్పున వాడాలి కదా. రే ఈ గుడ్డ నేను ఎక్కడో చూసానే. ఏది కనిపెట్టండి చూద్దాం. రే ఏంట్రా ఈ గుడ్డకి నా వాసన వస్తుంది? మీ పంచ మీ వాసన రాకుండా నా వాసన వస్తుందా ఏమండి? నాకున్న రెండిట్లో పంచి చించేసావా? నీలాంటి ఒంటరి పక్షికి ఒకటి చాలదా? ఈ రోజు నిన్ను చంపేసి నీ శవాన్ని స్వామీజీ కాళ్ళ దగ్గర పడేయకపోతే నేను ఈ నటనాలయంలో అధ్యాపకుడే కాదు. ఆగరా, ఆగు, ఆగరా. ఏంటే ఇది పొద్దునే గోచి పాతలు పుట్టుకుని తిరుగుతున్నావు? చించేశాడు స్వామి, చించేశాడు. చింపేదాకా నిద్రపోతున్నావా? నిద్రపోయినప్పుడు చించలేదు స్వామి, ఆరేసినప్పుడు చించేశాడు. స్వామీజీ వచ్చే స్వామి స్వామి నేను వెళ్ళిన అదుపులో పెట్టలేకపోతున్నాను. ఎవరంత అల్లరి చేసేది? చూపిస్తాను రండి. ఏమిటిది? ఇంతవరకు ఏడిపించిన వాళ్ళు ఇప్పుడు బుద్ధిగా వల్లవేస్తున్నారు. వెంకీ స్వామి చక్కగా వదిలివేస్తున్నారు కదా, వీళ్ళ మీద చాడీలు చెప్తావేంటి? ఇప్పటిదాకా వీళ్ళు స్వామి గుంపుల్లో గోవింద అంటున్నారా లేక చక్కగా పారాయణం చేస్తున్నారా? అందరి చేత వల్లివేయించాను స్వామి. విడివిడిగా అడగండి, సరిగ్గా చెబుతారు. ఎలా చూస్తున్నాడు? పీకేస్తాను. ఈ గండం ఎలా గడుస్తుందో. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం. సరిగ్గానే చెప్పావురా, ఆ తర్వాత చెప్పు. శుక్లాంబరధరం తర్వాత శుక్లాంబరధరం. ఈ నటనాలయంలో చేరి ఎన్నాళ్ళయింది? ఒక్క శ్లోకం కూడా చెప్పలేకపోతున్నావు. పోయి ఇక్కడి నుంచి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో. బాగానే నేర్పించాను. కనిపిస్తోందిగా. వీడైనా సరిగ్గా అఘోరిస్తాడో లేదో. సరస్వతి నమస్తభ్యం వరదే కామ రూపిణి రూపిణి. చెప్పరా, వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో. ఇదేనా నేర్పించిన లక్ష్యం? బాగానే నేర్పించాను కానీ ఈ వెధవలు. వీడు సరిగ్గానే చెప్తాడు. సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం. ఏం పూర్తిగా చెప్పద్దా? ఏరా ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే పడి ఏడుస్తున్నావు, ఆ మాత్రం చెప్పలేవా? చెప్పగలిగితే ఎక్కడెందుకుంటాను? నాకేమీ తెలియదన్న సంగతి నీకు తెలుసు కదా. అడి తీసుకెళ్ళి ఇడి తీసుకెళ్ళి తిన్నగా నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఉండు నీ పని చెప్తా. ఉన్న పంచ కూడా చించి పారేస్తా. వాడు ఒట్టి మొద్దు వేద స్వామి, ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు. ఈయనకేదో మహా ఎక్కుతున్నట్టు. స్వామి స్వామి నాకు నమ్మకం పోయింది. ఇలా ఒక్కొక్కరిని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోమనకంటే అందరిని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోమంటే నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. రారా త్వరగా రా. నీకున్న ప్రతిభకి నీ శరీరానికి నువ్వు ఎంతో గొప్ప నటుడు కావాల్సింది. మరెందుకని ఇలాగే ఉండిపోయావు? అది కన్నీరు పెట్టించే ప్రేమ కథ బాబు. ఆ దరిద్రపు కథ ఏంటో చెప్పిచావు. యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు. తన అసలు పేరేమిటో నాకు తెలియదు కానీ నేను మాత్రం తన్ని రాజకుమారి అని పిలిచేవాడిని. నేను రాజులా ఉంటానా? తను కుమారి కదా, అందుకని రాజకుమారి. అయ్యయ్యో, ఆ రోజుల్లో బెజవాడ మొత్తానికి నేనే గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్నాను. తర్వాత ఆ పేరు పోయిందా? నువ్వు ఉండరా. కానండి. ఆ కాలంలో నేను రావణ బ్రహ్మగా వేషం కట్టి రంగస్థలం మీద కాలు మోపానంటే అది కూలిపోయేదా? చూడు శివరాం, కానివ్వండి. నువ్వు కానివ్వు. వయసు మళ్ళిన ముసలాళ్ళు, గర్భంలో ఉన్న పసివాళ్ళు కూడా నోరెళ్ళ పెట్టి అని చూసేవాళ్ళు. కడుపులో బిడ్డ నోరెళ్ళ పెట్టుకుని ఎలా చూస్తుంది? నువ్వేంటి శివ ఆయన మాటలు నమ్ముతున్నావు? నీకు బాగా ఎక్కిందే, నువ్వు బయలుదేరు. అలాగే. మీరు చెప్పండి. నేను చెప్పనంతే. నన్ను చూస్తూ చెప్పండి. ఆ రాజకుమారి నా నాటకం చూడాలని ఆశగా ఉందని చెప్పింది. ఒకరోజు ఆమెను తీసుకొచ్చి వేదిక ముందు కూర్చోబెట్టి తనని మెప్పించాలనే ఉద్దేశంతో 3వ స్థాయిలో పాట పాడితే పాట అందుకుంటే నా పక్కన ఆడవేషం వేసుకుని ఓ దగులుబాజీ ఉండేవాడు. వీడు దాన్ని చూడటం, అది వీడిని చూడటం, వీడు దాన్ని చూడటం, అది వీడిని చూడటం, ఆ చండాలని చూస్తూ ఉండేవాడిని. తర్వాత ఏమైంది? ఇంకేమవుతుంది, నాటకం అయిపోగానే ఇద్దరు జెండా ఎత్తేసారు. వాళ్ళు అలా చేయడం వల్ల మొత్తం నాటకాల రాయుళ్ల వంశానికి అవమానం అని చెప్పి ఆ రోజు నుంచి వేషాలు వేయడం మానేసి ఏదో పొట్టగుడి కోసం ఇలా నెట్టుకొస్తున్నాను. నాటక రంగం రండి రాజావారు. అయ్యా మీరు ఒక్క మాట చెప్పుంటే మేమందరం అక్కడికే వచ్చి ఉండేవాళ్ళం కదా.
పర్వాలేదయ్యా, కళాకారుల్ని రంగస్థలం మీదే గౌరవించాలంటారు. ఇతను ప్రముఖ నటుడు భైరవ సుందరం. నమస్కారం బాగా నటించావు, చాలా సంతోషం. ఇటివ్వు. ఇదిగో. ఇతను స్త్రీ పాత్రలు వేసే సోమశేఖర్ నాయుడు. నమస్కారం రాజావారు. చక్కని అభినయం, చాలా బాగా చేశావు. నువ్వు స్త్రీ వేషాన్ని బాగా రక్తి కట్టించావు. ఇదిగో. ఇతను శివరాం భాగవతులు. అర్జునుడు కదూ. చక్కని మనోధర్మం, అద్భుతంగా పాడావు, అందరినీ మైమర్పించావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇదిగో తీసుకో. నాన్నగారు ఉమ్, ఇది కూడా ఇవ్వండి. ఏ నువ్వే ఇవ్వచ్చు కదా. రే బలరాం, ఆ, రాత్రి నువ్వు రమణి గత్తలతో అయ్యో అయ్యో నేను చూశాను ఇది కనుక కదా. వెంకన్నకి తెలిస్తే ఏంటి శివ ఇది పావురాలేకలతో తయారు చేసిన బుట్టలా ఏంటి ఉంది. అంత గట్టిగా కొట్టావు? అటుపక్క పడింది. రే అమ్మాయిలు వస్తున్నారు. త్వరగా తీసుకురండి. ఇక్కడే ఎక్కడో పడింది. ఏంటబ్బా తెల్ల దొరసానుల్లో ఉన్నారు పంట్ల చొక్కాలు వేసుకొని. అదిగో వాళ్ళ చేతిలో ఉంది. అది మాది. లేదుగా. ఆ చేతిలో ఉందిగా. ఈ ఈ చేతిలో చేతిలోనూ కూడా లేదుగా. ఇప్పుడు అది ఇస్తారా లేదా? ఏమండే ఇది మీ బంతని ఇందులో మీ పేరు పచ్చబొట్టు పుడుతుందా? వె, 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 వె. అందులో పచ్చ పడిచినా పడకపోయినా అది మాది. ఇవ్వు. ఏయ్ వీళ్ళు నాటకాలు వేసేవాళ్లే. ఓ అవునే, మేము నాటకాల వాళ్ళమేనే. రే యువరాణి, నమస్కారం అండి. నమస్కారాలు యువరాణి గారు. ఎందుకని జమీందార్ గారి తోటలోకి వచ్చారు? జమీందార్ తోట స్నానానికి వచ్చాం, తెలియకిటి వచ్చాం కదరా. అవును. నిన్న నువ్వు చాలా బాగా నటించావు. ధన్యవాదాలండి. నా స్నేహితులు నీ నటన చూడలేదు. ఒకసారి ఇప్పుడు నటించి చూపిస్తావా? మీరు చూడాలని చెప్పండి యువరాణి, ఇప్పుడు ఇక్కడే నటించి చూపిస్తాను. మీ స్నేహితులందరూ చూడాలంటే నాటకం వేసే చోటుకు రావాల్సిందే. ఏ కోతి, అమ్మగారు అడుగుతున్నారుగా, యాక్ట్ చేయి. కోతి గీతి అన్నామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఎవరిని కోతి అంటున్నావు? ఏ చప్పిడి ముక్కు చీవిడి ముక్కు ఎక్కువ మాట్లాడారంటే గుడ్లు పీకేస్తా. ఏ చింపంజీ, ఏంటి ఓవర్గా పోతున్నావు? అమ్మగారు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసుగా. ఎవరు మీ అమ్మగారా? ఏమైవుద్ది? మేము తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ అమ్మగారు అమ్మాయి పోద్ది. రే కొండముచ్చు ఆపరా. ఏంట్రా ఎక్కువగా వాగుతున్నావు? రే ఇప్పుడు నువ్వు నటిస్తావా లేదా? ఏయ్, ఒక ఉంగరం బహుమతిగా ఇచ్చావని ఎక్కడ పడితే అక్కడ నటించాలా? కుదరదు పో. నాటకం చూడాలంటే నాటకం వేసే చోటుకొచ్చి చూడు. అదొద్దులేసి ఎక్కడ పడితే అక్కడ నటించమనకూడదు. నాటకాల వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. పదరా. నాటకం చూడాలనుకుంటే రంగస్థలం దగ్గరికి రండి. వచ్చేటప్పుడు ఈ కొండ ముచ్చులు కూడా తీసుకురండి. రేయ్. శివ ఆగు. దున్నపోతా. మా ఆటని పాటని మెచ్చుకోవడానికి వేదిక మీదకే వచ్చేసారా? నేను నీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాను. ఓ, బహుమతులు మేము తీసుకోంగా. నేను మీకు ఇచ్చే తీరాలి. కానీ బహుమతి తీసుకోవటం నాకు నచ్చదే. తను నచ్చదంటున్నాడు కదా నాకివ్వండి. నేను ఈయనకే ఇవ్వాలి. తను బహుమతి వద్దంటున్నాడు కదా నాకివ్వండి. లేదు, నేను ఈయనకే ఆ, ఇస్తాను. తను వద్దంటుంటే బలరాం. బలవంతంగా ఇస్తానంటారేంటి? నాకివ్వండి. తను బహుమతి సరే, ఇస్తానంటే తీసుకో. అంటావేంటి? గొచ్చండి గొచ్చండి. అయ్యో! ఏదో సూది గుచ్చుతుంది అనుకుంటే గురక గుచ్చేది గుచ్చిందే. అయ్యో అబ్బో చంపేస్తా. ఏంటి బలరామ్ అంత ఇదిగానా ఎగతాళి చేసేది? ఆ అమ్మాయి సూత్తో కూర్చుంది కాబట్టి సరిపోయింది. అదే కత్తితో కూర్చుంటే ఏమై ఉండేది? ఏంటక్క నువ్వే వెళ్ళి తన చేతి కత్తించి పొడిచేయమని చెప్పేలా ఉన్నావే. అంతా వీడి వల్లే. అమ్మా నువ్వేం దిగులు పడుకో బలరాం. ఆ పిల్ల మీద పగ తీసుకోకుండా వదిలిపెట్టు. వద్దు నాయనా వద్దు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. దీన్ని ఎక్కడితో వదిలేద్దాం. ఆ. ఏదో ఒక రోజు నా చేతిలో ఆ పిల్లకుంది. అంతే, వీడికి ఈ పక్క కూడా ఉంది. అవో అలా అడగరా నాకు నొప్పి పెడుతోంది. అమ్మా